ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని, ఐకమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పనిచేయాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కోరారు. ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ మన లక్ష్యాలని చేరుకోవాలన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొందని, ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్న ప్రజలకు అభినందనలు తెలిపారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుందని, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని గవర్నర్ నజీర్ స్వీకరించారు. అలాగే ఓపెన్ టాప్ జీపులో గవర్నర్ పరేడ్ రివ్యూ చేశారు. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్, సిఆర్పీఎఫ్ కంటింజెంట్, తమిళనాడు స్టేట్ పోలీస్ స్పెషల్ కంటింజెంట్ సహా కొన్ని కంటింజెంట్లను గవర్నర్ రివ్యూ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్కు అధికారులు వివరించారు. ఆపై పరేడ్లో వివిధ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు. గవర్నర్ జగన్ సహా పలువురు శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, ప్రజల సహకారంతో సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారని చెప్పారు. 56 నెలలుగా గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు జరిగాయని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. విలేజ్ క్లినిక్స్తో గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని చెప్పారు. జగనన్న అమ్మఒడితో ప్రతి పేద విద్యార్థి చదువుకోగలుగుతుందని, ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్తో వైద్యం అభినందనీయమన్నారు. జగనన్న ఆరోగ్యం సురక్ష పథకం సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. As we gather here to celebrate the anniversary of our nation's transformation into a sovereign republic, it's a day to reflect on our journey, honor the architects of our constitution, and reaffirm our commitment to the ideals of liberty, equality, and fraternity. Let us commence this celebration with a sense of pride in our achievements and with an unwavering belief in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of Constitution. Today we stand together under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. देखिए, देश की रक्षा के लिए अपने प्राणों का भी परवाह न करने वाली भारतीय सेना दल संपूर्ण आत्मविश्वास के साथ आ रहे हैं. The first and foremost contingent of today's parade is the brave, courageous and unique Indian Army contingent. Contingent is commanded by Lieutenant Gajendra Goswami, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Here comes CRPF contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. CRPF contingent is headed by Shri B.B. Shankar, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ B.B. Shankar, Reserve Inspector. Here comes Tamil Nadu State Special Police Contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji.
Tamil Nadu State Special Police Contingent is commanded by Sri V. Kumar, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కమాండర్ శ్రీ వి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. విద్యాశాఖ శకటం దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలు అధికారంలోనికి వచ్చిన ఈ 56 నెలల్లోనే కేవలం విద్యారంగ సంస్కరణలపై మన జగనన్న ప్రభుత్వం చేస్తోన్న వ్యయం అక్షరాల 73,417 కోట్లు. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తిని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే అని బలంగా విశ్వసించిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా విద్యా రంగంలో మన సంస్కరణలు దేశానికే తలమానికం సత్ఫలితాలిస్తోన్న జగనన్న ప్రభుత్వ విద్యా సంస్కరణలు. 2024 ఎన్నికలు దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగలో అర్హులైన ఓటర్లందరూ పాల్గొనేలా సమాయుత్తపరుస్తోంది భారత ఎన్నికల సంఘం. ఓటుకు సాటి లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో జనవరి 25, 2024న జాతీయ దినోత్సవం నిర్వహణ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యం. యువ ఓటర్లు, మారుమూల ప్రాంతాల ఆదిమ గిరిజనులు, దివ్యాంగులు, నిర్లక్ష్యం చేయబడ్డ ఇతర విభాగాలపై ప్రత్యేక దృష్టి. పట్టణ ప్రాంత ఓటర్లు, యువత ఓటింగ్ లో పాల్గొనడంలో ఉన్న నిరాసక్తను పారద్రోలి క్రమబద్ధంగా ఓటర్లను చైతన్యపరచడం, భాగస్వామ్యం చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో 46,156 పోలింగ్ కేంద్రాలు సిద్ధం. ఓటర్ల హెల్ప్ లైన్, సి విజిల్, దివ్యాంగులపై ప్రత్యేకమైన యాప్లను రూపొందించి ఆధునిక సాంకేతికతతో సరియైన సమాచారంతో కూడిన నైతికతను పెంపొందించే ఓటర్ల భాగస్వామ్యానికి కృషి చేస్తోంది భారత ఎన్నికల సంఘం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాల నుంచి రాజ్యాంగం ఊపిరి పోసుకుందన్నారు. రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన పురోగతిని గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణకు, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామన్నారు. దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణమిదని, స్వాతంత్రం కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అంత్యోదయ స్ఫూర్తిగా అడుగులు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని, సమాజ స్థాపన భావన కనిపించడం లేదని, ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని పురంధేశ్వరి మండిపడ్డారు. విజయవాడ సీతారామపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని, సమాజ స్థాపన భావన కనిపించడం లేదని, ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పురంధరేశ్వరి మండిపడ్డారు. వాక్ స్వాతంత్ర్యం అనేది రాష్ట్రంలో ఎవరికీ లేకుండా పోయిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే జైలుకు పంపుతున్నారని, అవినీతిని ప్రశ్నిస్తే భయపెట్టి నిర్బంధాలు, వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవా భావన వైసీపీ పాలనలో కనిపించడం లేదన్నారు. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తిలోదకాలిచ్చారన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఉమామహేశ్వరులకు పురంధరేశ్వరి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం రాష్ట్రంలో కొరవడ్డాయన్నారు. సమాఖ్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రాల వ్యవహారాలు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజలను గాలికొదిలేశారని విమర్శించారు. మన దేశం వసుదైక కుటుంబం అనే భావనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటారని సత్యకుమార్ పేర్కొన్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి,
అదేవిధంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అంత్యోదయ అనేటువంటి ఒక మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆ అంత్యోదయ అనేటువంటి స్ఫూర్తి నుండి, అది మాత్రమే కాకుండా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి నుండి వారు స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో వారు ముందుకు వచ్చారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ యొక్క నినాదం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నది అది కేవలం నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ విశ్వాసం కూడా. ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ చూసినట్లయితే సమాజంలో అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి స్పష్టంగా కనబడుతుంది. భౌగోళిక పరిస్థితులు, కులాలు, భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇవాళ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతోంది. భారతీయులందరూ కూడా గుర్తింపు పొందుతున్నారు. ఎంతో బలహీన దేశంగా ఉంటున్న, ఆర్థిక పరంగా కానీ రక్షణ పరంగా కానీ ఉంటున్న ఈ దేశం గత 10 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించి ఇవాళ ప్రపంచ దృష్టిని ఆకర్షించే పరిస్థితి నెలకొని ఉంది. ఒకవైపు భారత సౌభ్రాతత్వానికి ఎటువంటి విఘాతం కలిగినా ఉపేక్షించకుండా వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తూ, రెండవ వైపు అవసరం ఉన్న చోట ఇబ్బందుల్లో ఉన్న దేశాలని ఆదుకుంటూ వసుదైవ కుటుంబకం అనే భావనకు నిజమైన నిర్వచనం ఇవాళ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఎస్సీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. విభిన్న కులాలు, మతాల సమ్మేళనమే భారతదేశమని, వీరందరినీ సంరక్షించేదే రాజ్యాంగమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అటువంటి గొప్ప రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన బృందానికి దేశ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్నాయని చెప్పారు. పెద్ద పెద్ద అంబేద్కర్ విగ్రహాలను పెట్టి స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అని ప్రజలను నమ్మిస్తే సరిపోదన్నారు. అంబేద్కర్ను ఆకాశానికి ఎత్తేసి దళితులను పాతాళానికి తొక్కేస్తున్నారని అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. గణతంత్ర వేడుకల్లో రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం భారతదేశం అని అన్నారు. విభిన్న కులాలు, మతాల సమ్మేళనమే భారతదేశమని, వీరందరినీ సంరక్షించేదే రాజ్యాంగమని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల దేశ పౌరులందరూ గర్వంగా తలెత్తుకుని తిరగగలుగుతున్నారని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించినప్పుడు అన్ని వర్గాలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు మేలు జరగాలని రూపొందించారని చెప్పారు. పెద్ద పెద్ద అంబేద్కర్ విగ్రహాలను పెట్టి స్టాట్యూ ఆఫ్ జస్టిస్ అని ప్రజలను నమ్మిస్తే సరిపోదన్నారు. దళితుల మీద దాడులు ఆంధ్ర రాష్ట్రంలో 100% పెరిగాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దళితులు ఎదిరిస్తే దాడులు చేస్తున్నారని, హత్యలు చేసి డోర్ డెలివరీ చేస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలని, అన్ని వర్గాల మతాలను సమానంగా చూసేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెట్టాలని, మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. మళ్లీ ఆ స్వర్ణయుగం తెచ్చుకోవాలన్నారు. అంబేద్కర్ గారు ఆయన టీం మొత్తానికి భారతదేశ ప్రజలందరూ రుణపడి ఉన్నారు. వారందరికీ నా సలాం. వారిచ్చిన హక్కుల వల్ల ఈరోజు భారతదేశ పౌరులంతా గర్వంగా తలెత్తుకుని తిరగగలుగుతున్నారు. వారిచ్చిన హక్కుల వల్ల ఈరోజు యావత్ ప్రపంచం భారతదేశాన్ని చూసి అభినందిస్తుంది. అంతేకాదు అంబేద్కర్ గారు
మన రాజ్యాంగం రూపొందించినప్పుడు అన్ని వర్గాలకు మేలు చేయాలని తలంచి అట్టడుగున్న వర్గాలకు ముఖ్యంగా మేలు జరగాలని ఉద్దేశించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా, రాష్ట్రంలో ఉన్న రీజనల్ పార్టీలైనా, నియంత్రణ వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రులైనా ఈ బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్నారు. పెద్ద పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అని ప్రజలను నమ్మించబోతే అది సరిపోదు. నిజంగానే అంబేద్కర్ గారి ఆశయాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు మేము ఆకాశానికి ఎత్తేసి దళితులమైన భూమిలోకి పాతాళంలోకి తొక్కేస్తే అది న్యాయం అనిపించుకోదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తాను 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఆ పార్టీతో కలిస్తే బలవంతులమవుతామని చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది, పొత్తులో ఒక మాట అటు ఇటు ఉంటుందన్నారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసన్నారు. సీఎం జగన్కు ఊరంతా శత్రువులే ఉన్నారని, ఆయనపై వ్యక్తిగత కక్ష లేదన్నారు. వైకాపా నేతలకు కష్టమొస్తే తన వద్దకు రావాలన్నారు. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 2024లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదని అన్నారు. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ, వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీకి దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒక్కోసారి అనుభవం ఇటు ఒకసారి కబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను. రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజ్యాంగం మంచిగా ఉన్నప్పటికీ పాలించేవాడు దుర్మార్గుడైతే ప్రజలకు నష్టమే జరుగుతుందని, రాజ్యాంగానికి విలువ ఉండదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి లేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కావాలంటే దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే సాధ్యమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎన్నికలు జరిగిన తర్వాత పారిపోయేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటూ, మరోవైపు ఎన్నికలు సిద్ధం పేరుతో ప్రచార సభలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ తన ప్రచార సభలకు సిద్ధం పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలని సూచించారు. వైసీపీ సర్కార్ను పెకిలించేందుకు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 5 ఏళ్ల అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గాలు భరించలేకే ఆ పార్టీ నేతల్ని ప్రజలు తరిమేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన జగన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోది అమలు జరుగుతుంది. రాజ్యాంగం చాలా గొప్పదైనా సరే గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వ్యక్తి దుర్మార్గుడవ్వడం వల్ల రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయింది. అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. సొంత రాజ్యాంగాన్ని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని సొంతంగా తయారు చేసుకుని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద 5 సంవత్సరాలుగా ఏదో ఒక కులమైతే బాధపడొచ్చు, ఒక మతమైతే బాధపడొచ్చు, ఒక ప్రాంతమైతే బాధపడొచ్చు, ఒక వ్యక్తి అయితే బాధపడొచ్చు. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు పాలన వెళ్ళడం వల్ల, సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఈరోజు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎవరైనా కితాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా తన విలువ ఎక్కువ కాదు, తక్కువ కాదని, తాను వైఎస్ఆర్ కుమార్తెను అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రరత్న భవన్లో గణతంత్ర వేడుకలు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నానని చెప్పారు. తనకు చాలా దగ్గర మనిషి కొండ రాఘవరెడ్డిని కూడా తాను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడారన్నారు. ఆయన ఆరోపణలు నిజం కాదని, తాను ప్రమాణం చేయగలనని మీరు చేయగలరా అని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించుకోవడానికి తాను భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అబండాలు వేస్తున్నారని అన్నారు. ఇవాళ వరకు ఏది ఆశించి అన్న వద్దకు వెళ్ళలేదన్నారు. దానికి సాక్ష్యం తన అమ్మే అని చెప్పారు. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి అని షర్మిల వ్యాఖ్యానించారు. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర్ రెడ్డి రక్తం. రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా. మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన, చాలా బాధ కలిగించే కామెంట్లు చేశారు. కొండ రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమరిది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్న కొండ అన్న, మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవులను 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. వీరితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ భారతనాట్య కళాకారిణి పద్మా బ్రహ్మానందంలను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. బీహార్కు చెందిన సులభ్ శౌచాల్య సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మ విభూషణ్ను ప్రకటించింది. ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం 5గురిని ఎంపిక చేసింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్, వైజయంతిమాల బాలికి, పద్మా సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ ప్రకటించింది. మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు అనౌన్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు ఎంపిక చేసి గౌరవిస్తోంది.
అసాధారణమైన విశిష్ట సేవలు చేసిన వారికి పద్మ విభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్, విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తోంది. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని వెంకటపాలెంలో చిన్నారులు స్కేటింగ్ చేస్తూ జాతీయ జెండాను రెపరెపలాడించారు. వరల్డ్ రికార్డ్ నిమిత్తం సుమారు 80 మంది చిన్నారులు గంటన్నర పాటు స్కేటింగ్ విన్యాసాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంతం వెంకటపాలెం సచివాలయంలో వెళ్లే 2 వరుసల రహదారిపై కోచ్ ఖాదర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ రికార్డు స్కేటింగ్ ఈవెంట్లో క్రీడాకారులు జాతీయ జెండా ప్రదర్శన చేపట్టారు. 5 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల 8 మంది చిన్నారులు ఎంతో ఆత్మస్థైర్యంతో గంటన్నర పాటు రోలర్ స్కేటింగ్ చేస్తూ తమకున్న దేశభక్తిని చాటుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరల్డ్ రికార్డును సాధించాలనే ఉద్దేశంతో క్రీడాకారులు చేసిన స్కేటింగ్ ప్రదర్శన చూపురులను కట్టుపడేసింది. మిగతా క్రీడల కంటే స్కేటింగ్ చేయడం ద్వారా వారు మానసిక, శారీరక దృఢత్వంతో ఎదగడంతో పాటు ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తాయని కోచ్ ఖాదర్ తెలియజేశారు. రిపబ్లిక్ డే రోజు వరల్డ్ రికార్డ్ ఈవెంట్ కోసం మా పిల్లలు జాతీయ జెండా పట్టుకుని స్కేటింగ్ చేయడం తమకెంతో ఆనందంగా ఉందని క్రీడాకారులు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఈవెంట్ అనేది 90 minutes నాన్ స్టాప్ ఈవెంట్. 90 minutes నాన్ స్టాప్ ఈవెంట్. వీఆర్ ప్రాక్టీసింగ్ ఫర్ దిస్ ఈవెంట్ సిన్స్ 6 months. 6 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది ఈవెంట్ అనేది టిల్ నా ఇండియాలో ఇప్పటివరకు జరగలేదండి. అప్రాక్స్ 80 kids అండి. వీళ్ళు 80 kids 90 minutes దే ఆర్ హోల్డింగ్ ద ఫ్లాగ్. ఇప్పటివరకు ఇలాంటి ఈవెంట్ జరగలేదు పైవాడి వల్ల. ఇంక్లూడింగ్ 6 వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఈ రోలర్ స్కేటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. కార్డియో, ఇట్స్ ఎ గుడ్ కార్డియో. వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది పైవాడి వల్ల. అండ్ స్కేటింగ్ అనేది ఇప్పటివరకు మనకి పెద్దగా ఆంధ్ర స్టేట్స్లో కానీ మన ఇండియాలో కానీ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడే గ్రో అవుతున్న స్పోర్ట్స్ ఇది. పేరెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఫిట్నెస్ కానీ పిల్లలకి ఫ్యూచర్లో మెడల్స్, అథ్లెటిక్స్కి వెళ్ళాలన్నా కూడా ఈ స్పోర్ట్స్ బాగుంటుంది పిల్లలకి ఫ్యూచర్గా. ఎందుకంటే అప్కమింగ్ కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేర్చుకోవడానికి కానీ, రికార్డ్స్ కొట్టడానికి కానీ అవకాశం ఇస్తే, పిల్లలు పేరెంట్స్ ప్రోత్సహిస్తే అంతా బాగుంటుంది. మేము అలాగే ప్రోత్సహిస్తూ లాస్ట్ 1 year నుంచి కోచింగ్ ఇస్తూ చేపిస్తూ ఉన్నాం పిల్లలతోటి. ఇప్పుడు చాలా గ్రో అయి ఉన్నారు, బాగా ఫిట్నెస్తో కూడా ఉన్నారు. సో పేరెంట్స్ అందరూ కూడా బాగా చూసి వీళ్ళతో పాటు మీరు కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. విజయవాడ విఎంసీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విజయవాడ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వీఎంసీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కమిషనర్, మేయర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్నింటికన్నా ఉన్నతమైనదని, దీనిని లిఖించడంలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు చిరస్మరణీయులు అని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజలు సహకారంతో నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ముందుగా అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు. చాలా సంతోషం. అంటే 75th ఉంది కాబట్టి కాదు, బట్ కానీ మనకి స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీజీ వల్ల వచ్చింది. బట్ కానీ మనకి రిపబ్లిక్, ఇండియా యాజ్ అ రిపబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజు ముందుగానే ఒక 125 feet ప్లస్ 85 అంటే 210 feet స్టాచ్యూ ఆనరబుల్ సీఎం ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే మన విజయవాడలో. అండ్ దీంట్లో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా మేజర్ రోల్, చాలా ముఖ్యమైన పాత్ర మనం చేసాం. సో చాలా సంతోషం దీనికి. సో ఇది మనం చూస్తే మన విజయవాడ నగరపాలిక సంస్థ ఎన్నో వర్క్స్, ఎన్నో మంచి పని, ఎన్నో స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ బట్టి మనం పని చేస్తానే ఉన్నాము. దీంట్లో ఇది ఇంకొకటి ఫెదర్ ఇన్ ద క్యాప్, ఇంకొకటి అడిషన్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్స్. మన విజయవాడ నగరపాలక సంస్థలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి
ఇచ్చేసిన కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే కార్పొరేటర్కి, అలాగే ఆఫీసర్స్ అందరికీ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ టర్మ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఈ 3 ఏళ్ళుగా 3 పర్యాయాలు మనం టాప్ 10లో ఉండటం అన్నది చాలా గర్వంగా మనం తెలియచేయచ్చు. ఈ టర్మ్లోన నేను మేయర్గా, డిప్యూటీ మేయర్గా, కార్పొరేటర్స్గా, అలాగే కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారు, ఆఫీసర్స్ ఈ టర్మ్లో మేము ఉండడం, మా టర్మ్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఇక్కడ నిర్మాణమయ్యి అది ఓపెనింగ్ చేసుకోవటం అన్నది చాలా గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. 75వ గణతంత్ర వేడుకలు దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీ ఎస్పీ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ భక్తులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఏపీ ఎస్పీ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఈవో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకుల స్ఫూర్తిని నింపుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. 1950 జనవరి 26న ప్రజలకు స్వేచ్ఛను కలిగిస్తూ రాజ్యాంగంను రాయడం జరిగిందన్నారు. ఆనాటి నుండి జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకుంటామని వివరించారు. దేశంలో ఆలయ సంస్కృతి విస్తరించిందని అన్నారు. శ్రీచక్రం సహజంగా ఉండడం సనాతన ధర్మానికి తార్కాణమన్నారు. రాష్ట్రానికి తలమానికైన దుర్గమ్మ ఆలయ వైభవం ఎంతో గొప్పదని అన్నారు. అనంతరం పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చారని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కేంద్రంగా నిలిచి మన రాష్ట్రంలోనే తలమానికమైనటువంటి ఇంద్రకీలాద్రి ఈ దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క క్షేత్రం చాలా విశేషమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది. బహుశా భారతదేశానికంతా ఇక్కడి నుంచి శక్తి ప్రసరణ జరుగుతుందనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఈ వైభవం, దుర్గామాత వైభవం అంత గొప్పది. మరి మొన్ననే దుర్గా దసరా మహోత్సవాలను, అలాగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలను దిగ్విజయంగా దేవస్థానం పూర్తి చేసుకుంది. చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, మా సిబ్బంది యొక్క సహకారంతో గొప్పగా ప్రభుత్వం కూడా విశేషంగా దృష్టి సారించి ఏర్పాట్లను చేయడంతో చాలా చక్కగా నిర్వహించుకున్నాం. అటువంటి ఒక గొప్పదైనటువంటి క్షేత్రంలో ఈరోజు పతాకావిష్కరణ గావించడం, మరి దేశ సౌభాగ్యాన్ని ఇక్కడి నుంచి జరగాల అని మేము మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ సిబ్బంది కోరడం మా ఒక శుభసూచకంగా భావిస్తూ దేశం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం ఇంకా సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అన్నపూర్ణేశ్వరి రూపంలో అమ్మ ఎటువంటి లోపాలు కలగనివ్వకుండా అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ కష్టపడి వారందరూ కూడా ఈ రోజున మనకి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి మహనీయులందరికీ కూడా వారి ఆత్మ శాంతించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అమ్మల గన్నమ్మ, కనకదుర్గమ్మ ఈ దేశంలో ఉన్నటువంటి సహజనులందరికీ కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ దీవెనలు ఉండాలి. అదేవిధంగా ఈ మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున రాసిచ్చినటువంటి సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా ఈ రోజున పాటిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని చెప్పని కూడా మేము అమ్మవారి కోరుకోవడం జరుగుతుంది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖ కమిషనర్లు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చిందని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రూపొందించి అమల్లోకి తీసుకురావడానికి 3 సంవత్సరాలు పట్టిందన్నారు.
ఈ రాజ్యాంగం వల్లే దేశ ప్రజలు శాంతి స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన బృందం ఎంతో కృషి చేసిందని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించారని, ఈ రాజ్యాంగం వల్లే ప్రజలకు అనేక హక్కులు లభించాయని చెప్పారు. గత 75 ఏళ్లలో ఎంతో పురోగతిని సాధించామని తెలిపారు. On this day, it is a national festival and we are feeling very proud to have such kind of constitution because this is the day our constitution came into force. So after independence, it took around 3 years time to frame our constitution, and because of our constitution, we are peacefully coexisting in this country. And it is the day we have to recall and gracefully thank to our leaders who framed our constitution. Mr. B.R. Ambedkar Rao and his team worked very hard, and our constitution they framed best of the best in all over the world. A very, very happy Republic Day to you all. I just want you to remember and be really thankful in your hearts for the republic in which we are. Because this constitution and this republic gives you all a lot of rights if you compare to the other countries in the world. It gives you really justice. You get your justice from there. You get your liberty from there. You get your rights from there. So how blessed are you compared to many countries in the world? A constitution that has been drafted for each one of us has each and every one of you in mind. Your liberty, your justice, and your rights for which you can stand, you can look up to live a free life, because this was for the free India. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని సిఆర్ బిల్డింగ్స్లో ఉన్న సెంట్రల్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ అమరావతి CGST డివిజన్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో సెంట్రల్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ భాగస్వామ్యం ఉందని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన సామర్థ్యానికి తగ్గట్లు పనిచేసి సంస్థ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలన్నారు. ఉద్యోగులు అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూనే తమ ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి కూడా ఆలోచించాలని శ్రద్ధ చూపాలన్నారు. There will be some kind of partners, right from the farmer to the highest level of dignitaries or political heads, whatever it may be. Each will be contributing according to his own. Each will be contributing according to his own capacity. We need not underestimate any person who is having a low profile or who is having a low kind of resources. At the same time, we all belonging to the GST and Central Excess family, we contribute much to the nation. We are the highest bread earners to the nation also. So in the same way, we contribute our contribution to the development of the nation. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలు వేసి నివాళులర్పించారు. అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో పేదరికమే అర్హతగా తీసుకుని అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఎన్టీఆర్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి కొనియాడారు. పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ కృషి చేసి వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. నగరంలో సితారా సెంటర్ ఎన్ కన్వెన్షన్ హాల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మరి రాజశేఖర్, విజయవాడ ఎంపీ కేసినేని నాని, మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కైలే అనిల్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీఐఐసి చైర్పర్సన్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి విచ్చేసిన అతిథులు కలిసి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనం చేసే పని మంచిది అయి పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించవచ్చని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ అన్నారు.
పార్టీ కష్టకాలంలో జెండా మోసినందుకు జగన్మోహన్ రెడ్డి గుర్తించి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని, మీ అందరి ఆదరాభిమానాలతో జగనన్న ప్రభుత్వాన్ని సాధించుకోవచ్చని ఆసిఫ్ అన్నారు. అనంతరం ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చెప్పిన ప్రతి మాట, ప్రతి పని 100% చేసి చూపించారన్నారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తామంతా అండగా ఉంటామని అయోధ్య రామిరెడ్డి తెలియజేశారు. సామాజిక న్యాయం, పేదల కోసం నిజంగా పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, పనికిరాని కొడుకు కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. వారిది నుంచి కాజా వరకు రాజధాని కోసం భూములు ఉన్నాయని అవి వదిలేసి తన కొడుకు కోసం పెత్తందారుల భూములు కట్టబెట్టేందుకు చంద్రబాబు తపనన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి తీసుకువచ్చిన నిధులు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుని 22వ డివిజన్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఈసారి ఎన్నికల్లో పశ్చిమ, సెంట్రల్, తూర్పుతో పాటు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఎంపీ కేశినేని నాని అన్నారు. 2019 సంవత్సరం నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే అతిశయోక్తి కాదని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆసిఫ్ నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని వెల్లంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో ఆసిఫ్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తాయని దేవినేని అవినాష్ తెలియజేశారు. మడమ తిప్పని నాయకుడు, సంక్షేమాల రథసారథి మా జగనన్నకి మీరందరూ తోడుగా ఉండాలి. అలాగే నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జగనన్నకి పశ్చిమ నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా మీ ముందుంటాను. ప్రతి విషయంలో మీతో కలిసి నడుస్తాను. తప్పకుండా ఎవరైతే మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరితో మమేకమే నేను నడుస్తాను. అలాగే ఏదైతే పార్టీ బాధ్యతలు చెప్పిందో ఆ బాధ్యతలు సక్రమంగా నేను ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు మీ అందరి ఆదరాభిమానాలతో, మీ అందరి ఆప్యాయత కావాలి అని చెప్పి మీతో కలిసి నేను నడుస్తాను. నన్ను ఆదరించండి. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు, భగవంతుడు అవకాశం ఇచ్చారు, మీరు కూడా అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. దాదాపు 100కి 99 మార్కులు వచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని చేసి పెట్టింది. అదే మన వెపన్. అంటే మనం ఏం చెప్పామో చేసాం. సో కాబట్టి మనం అందరం కూడాను, ఇందాక కేశినేని నాని గారు కూడా అన్నట్టు, ఈ మీడియా వాళ్ళు చెప్పే పిచ్చి మాటలు ఏదో చెప్పే అన్నీ కూడాను అసలు ఆ డైరెక్షన్లోకి వెళ్ళొద్దు. మనం ప్రజలకు ఏం మాట చెప్పామో అది మన పార్టీ తరఫున, మన ప్రభుత్వం తరఫున మన నాయకుడు చేసి పెట్టాడు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు కూడా అదేవిధంగా కష్టపడి మీ అందరూ కలిసి చేసి పెట్టారు ఇక్కడ. సో కాబట్టి ప్రజలకి మీరు బ్రహ్మాండంగా అకౌంటబుల్ అయ్యారు, చెప్పిన మాట చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నిక కూడా మనకి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక కార్యకర్తని ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తీసుకొచ్చి నిలబెడుతున్నటువంటి మన ఆసిఫ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా మీరందరూ మనందరం కలిసి పనిచేయాలి. పేదల కోసం, నిరుపేదల కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ధనికుల కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సామాజిక న్యాయం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన కొడుకు కోసం మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి, పనికిరాని కొడుకు కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఇవాళ సామాజిక న్యాయ శిల్పం కానీ, దానివల్ల విజయవాడలో ఇవాళ నేను అనేక రాష్ట్రాల్లో యాజ్ ఎంపీగా అయోధ్య రామిరెడ్డి గారు కూడా చూశారు. అనేక దళితులు పాలించినటువంటి రాష్ట్రాలు చూసాం, దళిత పార్టీలు పాలించినటువంటి రాష్ట్రాలు చూసాం. ఎక్కడా కూడా అంబేద్కర్ గారికి ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఇక్కడ విజయవాడ నడిబొడ్లో దక్కినటువంటి గౌరవం ఎక్కడా కూడా ఈ భారతదేశంలో దక్కల. నిజమైన అంబేద్కర్ అయితే ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనం ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలు. దాదాపుగా 2 సార్లు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి కొండ దగ్గర, చివరి అంచు వరకు దగ్గర వెళ్ళి
ప్రజానికం ఒక కష్టం తెలుసుకున్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక సహకారంతో ఈరోజు పెద్దలు ఆసిఫ్ గారు మనందరం ముందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజానికం ముందుకు గారు వస్తాం గారు జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో అనేక సందర్భాలు అన్నా, పశ్చిమ నియోజకవర్గ ప్రజానికం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆయన వాళ్ళందరూ కరుపులో పెట్టుకుని ఇన్ని రోజులు గారు చూసుకోవటం గారు జరిగింది. అనేక మార్లు అనుకున్నాం, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయక ద్వారానే మనకి స్టేడియంను కూడా దాన్ని వర్క్ చేసుకున్నాం. ఈరోజు ఆ స్టేడియం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని 2 సార్లు మన పశ్చిమ నియోజకవర్గానికి తీసుకురాగలిగామంటే ఆ స్టేడియం ఉంది కాబట్టి, దానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టేడియంగా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని అదే నామంతో దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానీ మన నగర మేయర్ గారు కావచ్చు, మన కార్పొరేటర్లు అందరూ కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇక్కడున్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.